హలో, వెల్కమ్ టు ట్రిక్స్ విద్యాలయం. ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా ప్రకరణ ఆర్టికల్ 143ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ తోటే నేను తర్వాత వీడియోని అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా ప్రకరణ 143. మనపై ప్రేమ కలవారే మనకు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. మనపై ప్రేమ ఉన్న వాళ్ళే మనకు సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సలహాలు సూచనలు అంటే ప్రేమ అనేది గుర్తు రావాలి. సలహాలు సూచనలు అంటే ప్రేమ అనేది గుర్తుకు రావాలి. సలహా అంటే ప్రేమ అనేది గుర్తుకొస్తే చాలా సింపుల్గా ఈ ప్రకరణ గుర్తుంటుంది. కోడ్ వచ్చేసి ప్రేమ ఉన్నవారే సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రేమ ఉన్నవారే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రేమ అంటే 143, సలహా అంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా. సలహాలు సూచనలు అంటే ప్రేమ గుర్తు రావాలి. అప్పుడే ఈ యొక్క ఆర్టికల్ సింపుల్గా గుర్తుంటుంది. ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే చాలా సింపుల్గా రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా ఆర్టికల్ గుర్తుంటుంది. లేదా రెండవ కోడ్ వచ్చేసి కోడ్ నెంబర్ 2, సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి అంటే ప్రేమ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా ప్రకరణ ప్రేమ అంటే 143, ప్రకరణ 143. ఈ కోడ్ను గుర్తుపెట్టుకుంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు సలహా ఇచ్చే ఆర్టికల్ 143, ప్రకరణ 143 చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాలిటీ ట్రిక్స్ అండ్ కోడ్స్, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, స్పీడ్ మ్యాథ్స్, జనరల్ సైన్స్ ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్టులు చూడండి.